శ్రీమాత్రే నమః. రాజశ్యామల అమ్మవారి వైభవం రెండో భాగం. అమ్మవారి గురించి చెప్తూ ఉంటేనే రామచిలకలు ఎలా సవ్వడి చేస్తున్నాయో అల్లరి చేస్తున్నాయో చూశారు కదా. అమ్మవారి యొక్క మంత్రసిద్ధి, మనం అమ్మవారి యొక్క మంత్రం చాలా పెద్దగా ఉంది, మాలామంత్రంలాగా ఉంది. అమ్మవారిని 1,00,000 జపం చేసి అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని సాధన చేసి తద్దశాంశమైనటువంటి ఒక హవనం ఇవన్నీ చేయాలి అంటే చాలా కష్టం. ఒకరోజు మంత్రం తీసుకున్న తర్వాత 2 రోజులు 3 రోజులు 4 రోజులు తీసుకున్న సమయంలో చాలా అమ్మవారి పైన ఉండబడేటువంటి ఒక భక్తితో పాటు మనకుండబడేటువంటి ఒక కష్టాలు, మనకుండబడేటువంటి ఒక కోరికలు తీర్చుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనలతో సాధన మొదలు పెడుతూ ఉంటారు. దానికోసం అమ్మవారి యొక్క ఉపాసనా మార్గం కోసం అనేక మార్గాలలో అనేక గురువులను సంప్రదిస్తారు. సూపర్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ మార్కెట్లో మనకు కావలసినటువంటిది, మనకు అవసరం లేనటువంటిది అన్నీ ఎలా అయితే చూస్తూ ఉంటారో, సాధకుడు కూడా వాళ్ళకు ఉండబడేటువంటి ఒక సమస్యలు, ఆ యొక్క ఆలోచన, ఎవరు మంచివాళ్ళు, ఎవరి ద్వారా మనం ఉపదేశం పొందాలి, ఇంతకుముందు వాళ్ళు ఏమైనా యాగాలు యజ్ఞాలు ఇలాంటివి ఏమైనా చేసి ఉన్నారా, అసలు నిరంతరం వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమయంలో మనం ఎవరికైనా సరే ఉన్న 24 గంటల సమయంలో రామచిలకలు చూసారా ఎలా అల్లరి చేస్తున్నాయో, ఆ ఉన్న సమయంలో మరి ఎంతవరకు నిత్య నైమిత్తిక కర్మల్లో ఉపాసన మార్గానికి ఎంత సమయం కేటాయించారు, ఈ ఉపాసన సంబంధమైనటువంటి ఒక మరి యాగాలు ఏమైనా ఇంతకుముందు చేసి ఉన్నారా, ఇవన్నీ కూడా గమనించాలి. అవేవి గమనించకుండా మనం సాధన చెయ్యాలి అనే ఒక సంకల్పంతో అందరి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొంత ప్రయత్నం చేసిన తర్వాత ఆ సాధన పండకపోవటంతో, ఎంత చేసినా ఫలితం రాకపోవటంతో, రాజశ్యామల 1,000 చేయగానే నా దగ్గరికి రామచిలకలు వచ్చినాయా రాలేదా, రాజశ్యామల చేయగానే రాజు మంత్రివర్గాలు నా దగ్గరకు వచ్చారా లేదా, మంత్రశక్తి చేత నాకు సర్వజనులు వశమవుతున్నారా లేదా, ఈ విధంగా 1,000 దాటిన దగ్గర నుంచి కాశీకి వెళ్ళటానికి వాకిలు దాటిన తర్వాత కాశీ ఎంత దూరం అన్నట్లు కొంతమంది అనుకునేవాళ్ళు. వెళ్ళవలసిన ప్రయాణం చాలా ఉంది, పూర్వకాలంలో నడిచి వెళ్ళేవాళ్ళు. వాడు వాకిలు దాటగానే కాశీ ఎంత దూరం అన్నట్టు. అలా 108 సహస్రమో అలా చేస్తే అప్పటికి చాలా గొప్ప సహస్రం చేయడం అంటే. అందువల్ల ఆ సహస్ర జపం పూర్తి అయ్యే లోపు వీడు కిటికీల వైపు, అలానే వాడు మొబైల్ వైపు, బ్యాంక్ అకౌంట్ల వైపు తొంగి చూస్తూ ఉంటారు. అంటే ఆ అనుభవాల్లో నేను కూడా ఆ మాదిరిగా చూసేవాడిని. మా గురువుగారు చెప్పారు, ఈ సాధన చేస్తే ఈ ఫలితం వస్తుంది అని. నేను అదే చెప్తున్నాను కదా, నా స్వ అనుభవం అని. ఇలా చేయగా కొంతకాలానికి రాజశ్యామల జపం చెయ్యాలి అంటేనే ఎంతసేపటికి ఆ ఫలితం రావటం లేదు. అమ్మవారంటే ఇష్టం, అమ్మవారికి సంబంధించింది ఎవరెవరు ఏ ఛానల్లో ఏ రకంగా చెప్తున్నారు, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మవారి యొక్క వైభవం గురించి, అమ్మవారి యొక్క శ్యామలా దండకం, ఎవరు చెప్పినా శ్యామలా దండకం అదే. కానీ ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్క రకమైనటువంటి ఒక అనుభవాన్ని అమ్మవారు మనకిస్తూ ఉంటుంది. అలా నాకు కూడా ఏమనిపించిందంటే, సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఆ మాదిరిగా ఎక్కడి నుంచి ఏ పుట్టలో ఏ పాముందో మనకి కనెక్ట్ అయ్యేటువంటి ఒక ఆ ఉపన్యాసం మొత్తంలో, అది ఎంత లెంత్ అన్నా ఉండనివ్వండి, మొత్తం వినడానికి ప్రయత్నం చేస్తాం. సరే మొత్తం విన్న తర్వాత ఆ రోజు మళ్ళీ ఉత్సాహం వస్తుంది, ఈ రకమైన ఫలితాలు వస్తున్నాయి కదా, ఈరోజు మనం ఈ ఛానల్లో ఈ గురువుగారు చెప్పారు అని, నిన్న జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పి మరలా ఆ జపం చేయడానికి, సాధన చేయడానికి అత్యంత వేగంతో, అత్యంత ఉత్సాహంతో సంకల్పం చెప్పుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ఇంకా అమ్మవారి పైన పూర్తి ధ్యాసతో మనం నిరంతరము కూడా సాధన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ క్రమంలో
మరలా ఒక 2-3 రోజుల తర్వాత యథా రాజా తదా ప్రభ అన్నట్లే ఎక్కడ వేసిన గొంగడి అలానే ఉంటుంది. వాళ్ళు సాధన చేశారు, అయిపోయింది, ఇంకా నాకు పూర్తిగా రిజల్ట్స్ వస్తుంది, ఇక నాకు తిరుగులేదు అని చెప్పి వాళ్ళు సాధన మార్గంలో ఆశించిన దానికి ఫలితం ఎప్పుడైతే రాలేదో వెంటనే ఇవన్నీ కూడా ఉపయోగం లేని పనులు, అందరూ చెప్తున్నట్లు భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఒకవేళ నేను చేస్తున్న సాధనకి కనీసం ఇన్ని రోజులు కష్టపడ్డాను, ఇంత జపం చేశాను, కనీసం నామమాత్రానికైనా సరే ఫలితం రాలేదు అని చెప్పి బాధపడుతూ కాసేపు ఆ చేసిన జపం, నేను అనుకుంటున్న మాటలు అమ్మవారికి వినపడితే, ఒకవేళ ఆ మాదిరిగా అలానే జరిగితే అప్పుడు ఆ దేవత చేసిన జపం తాలూకు ఫలితం కూడా ఇవ్వదేమోనని అనేవన్నీ అనుకుంటూ ఆ తర్వాత లాభం లేదు, ఏదో రకంగా మనం సాధన చేయవలసినదే, ఎలా అయినా కానీ ఏమైనా కానీ అని చెప్పి మరలా ఆవేశాలు, ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి సంపూర్ణంగా అమ్మవారి యొక్క సాధన చేయడానికి సంకల్పం చేసుకుంటారు. అలా చేయగా మరలా యథా రాజా తదా ప్రభ అన్నట్లుగా మరలా ఈరోజు జపం చేయటం, ఆ జపం అయిపోయిన తర్వాత ఖాళీ సమయాల్లో మళ్ళీ ఏ గురువులు ఏ విధంగా చెప్తున్నారని చెప్పేసి అని అమ్మవారి పైన వీడియోలు వీటిని చూడటం. ఇలా చేయలేదు కదా ఋషులు ఎవరు కూడా పూర్వకాలంలో. కీకారణ్యాల్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారికి చేసే జపం, ఆ తపోశక్తి, ఆ నియమాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో, ఎలా అంటే ఇక పరదేవతని మినహా ఓ సెల్ ఫోన్ పైనో ఇంకో దానిపైనో ఆలోచన చెప్పాల. 10 మంది గురువులు ఏం చెప్తారు, 10 మంది సాధన చేసేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారని లేదు. ఎవరైతే ఉపదేశం ఇచ్చారో ఆ గురువుగారిని స్మరించి, ఆ గురువుగారు చెప్పిన విధంగా సశాస్త్రీయమైన పద్ధతిలో ఉపదేశం పొందిన తర్వాత గురు వాక్యం కర్తవ్యం అన్నట్లుగా చక్కగా సాధన చేసేవాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో భగవంతుడు కూడా సూపర్ మార్కెట్లో ఒక వస్తువులాగా ఇలా ఉపదేశం ఇవ్వగానే మనం సాఫ్ట్వేర్లో ఏ సిస్టంలో ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో అది అలా గురువుగారు మనకు ఆ సిస్టమ్ని ఇచ్చారు, ఇక వెంటనే మనకి రావాల్సిన ఫలితాలు వస్తాయి అని చెప్పేసి అని సాధన చేస్తున్నారు. కనీసం కలియుగంలో కనీసం ఆ మాదిరిగా అయినా చేస్తున్నారని దేవతని ఏదో దేవతని తృప్తిపరచడానికో లేకపోతే ఇంకోటి కదా. అసలు చేస్తున్న జపం ఎవరి కోసం, ఎందుకోసం, ఏ దేవతను ఉద్దేశించి? ఇప్పుడు గురువులను ఎలా మారుస్తున్నారో ఆ మాదిరిగా భగవత్ తత్వాన్ని కూడా ఒకళ్ళేమో అయ్యప్ప స్వామి ఇష్టపడతారు, కొంతకాలం అయ్యప్పని పక్కన పెట్టేస్తారు, ఆ తర్వాత అది రిజల్ట్ రావటం, తర్వాత ఇంకొక దేవత. గురువులను ఎలా మారుస్తున్నారు, దేవతలను కూడా అంతే. ఉపదేశం పొందిన తర్వాత ఫస్ట్ గురువుగారు లక్ష్మీ గణపతి, అరే మీరు ముందు గణపతి చేయండిరా అంటే గణపతి చేయాలి. భక్తులు కూడా పూజ చేయగానే ఆ రిజల్ట్ రావాలని చెప్పేసి ప్రయత్నం చేయటం, ఆ రిజల్ట్ రావడానికి ఎంత సమయం పడుతుంది? అసలు భగవంతుడు నీకు శాంతికాండ అనేటువంటిది ఏదైతే శాస్త్రాల్లో జ్యోతిష శాస్త్రం కూడా ఒకటి ఉంది, దాన్ని అనుసరించి నువ్వు జన్మతః వచ్చినటువంటి ఒక సంచిత ప్రారంభ ఆగామి కర్మదోషాలు అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేశారా? ఆ చేసిన తర్వాత కూడా ఫలితాలు ఇలానే ఉన్నాయా? కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. ఆ విధంగా మనం జప తప క్రతువులు చేసి నిరంతరం సంస్కారాలు చేసుకుంటూ ఉండి గో సంరక్షణ, దేవతా సంరక్షణ, గురువు యొక్క సేవలో ఎవరు ఎంతవరకు నిమగ్నమై ఉన్నారు ఇవేవి ఆలోచన చేయరు. వెంటనే పలానా గురువు దగ్గరికి వెళ్ళాం, ఇలా చెప్పారు, ఇలా చేయాలి
అది చేస్తే వెంటనే రిజల్ట్ వస్తుంది అంటే వాస్తవానికి ఇది సరైనటువంటి ఒక పరిస్థితి కాదు. ఓపిక, ఒక మంత్రశక్తిని ఒకళ్ళ పైన సాధన చేస్తే సాధన యొక్క ఫలితం అనేటువంటిది పండటానికి చాలా సమయం పడుతుంది. మన మనస్సు నిలబడదే 10 నిమిషాలు. మన మనస్సుని ఏకాగ్రత చిత్తంతో అమ్మవారి పైన లేదా నువ్వు నమ్ముతున్నటువంటి ఒక దేవత పైన ఏమాత్రము మీరు విశ్వసించి ఆ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే మంత్రాలకి చింతకాయలు రాలుతాయో లేదా అనేటువంటిది శాస్త్రంలో ద్వారా పూర్వీకులు ఎంతో నిరూపణ చేశారు. ఇప్పటికి కూడా నారదో భగవాన్ ఋషి బ్రహ్మాస్త్రాన్ని సంధించి పలాశ చెక్క అనేటువంటిది ఉంటుంది. అది సుముహూర్తంలో తీసుకొచ్చి ఆ పలాశ చెక్క పైన 1,00,000 ఎక్కువ చేయక్కర్లా 1,00,000 జపం చేసి దానికి సంబంధించినటువంటి ఒక నియమాలన్నీ పాటిస్తే వాయువేగంలో నారదుడు ఏ విధంగా అయితే ముల్లోకాలు తిరుగుతున్నాడో ఆ విధంగా మంత్రశక్తి చేత ఎక్కడికంటే అక్కడికి ఆ పాదరక్షకులు వేసుకొని ఆ పాకోళ్ళు వేసుకొని ఆ మంత్రాన్ని స్మరిస్తే ఆ అమ్మవారి యొక్క స్మరణ చేతనే క్షణమాత్రంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక శాస్త్రం ఇది. ఋషులు మనకు అందించిన శాస్త్రం. 32 సంవత్సరాలు శంకరాచార్యులు వారు ఆసేతు హిమాచలం వరకు తిరిగారు అన్నారు. మనం ఇక్కడి నుంచి నేను మొన్న దరిదాపుగా కాశీ టు రామేశ్వరం వరకు ఒక పక్క గగన దాంట్లో ఫ్లైట్లో ప్రయాణం చేశాము. వచ్చిన తర్వాత దేవతార్చన ఉంది, యంత్రాలు ఉన్నాయి, నిత్యార్చన ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ నా సొంత వాహనంలో ప్రయాణం చేశాను. ఎలా చేసినప్పటికీ కూడా దరిదాపుగా ఒక వారం 10 రోజులు అనుష్ఠానం చేస్తూ జపం చేస్తూ 1 నెల రోజులు సుమారుగా పట్టింది. ఏది కొన్ని క్షేత్రాలు తిరగడానికి. అలాంటిది శంకర భగవత్పాదులు వారు 32 సంవత్సరాల జీవితంలో చూశారు అమ్మవారి యొక్క వైభవం. ఇక్కడ కూడా చూడండి 4 రామచిలకలు మాత్రమే తిరుగుతున్నాయి. 4 వేదాలు నిన్న చెప్పా కదా మీకు, ఆ 4 రామచిలకలే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ సాధనలో మనం అనేక అద్భుతాలు చూడవచ్చు. 32 సంవత్సరాల వారి జీవిత ప్రయాణంలో అన్ని ప్రాంతాలకు ఎలా తిరిగారు, ఏ విధంగా సాధ్యపడింది అంటే దైవశక్తి ఖచ్చితంగా మనకు తెలియకుండా మన చుట్టూ ఉంటుంది. మనం ఏ రకంగా సాధన చేయాలనుకుంటున్నాం, మనకేం సంకల్పం ఉంది, ఆ సంకల్పం వెనకాతల ఆ కోరిక తీరాలి అంటే ఆ కోరిక వల్ల లాభమా నష్టమా మనకు తెలియకపోవచ్చు, కానీ దేవతకు తెలుస్తుంది. వీడు దీనికోసం తపస్సు చేస్తున్నాడు, దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయి అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవతను తల కింద పెట్టి కాళ్ళు పై పెట్టి తపస్సు చేసినా కూడా ఆ ఫలితాలు రావు. ఇంకొంతమంది వాళ్ళ కష్టాలు తీరడానికి కావలసినటువంటి ఒక పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. కానీ అవి ఆ పూజలు పునస్కారాలు చేసేటువంటి ఒక క్రమంలో ఆ దేవతాశక్తి అనేటువంటిది ఎందుకు ఫలితాలు ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా ఆ కర్మని నువ్వు అనుభవించాలని రాసి ఉంది. దాన్ని తప్పించేటువంటి ఒక శక్తి, ఆ సామర్థ్యము ఎంత ఉండాలి, ఎంత తపస్సు చేయాలి. చంద్రకాంత్ సినిమాలో వాళ్ళని అడుగుతారు, నారు పోసావా నీరు పోసావా, ఎవరు నువ్వు, నా యొక్క జన్మభూమికి సంబంధించిన దాంట్లో ఈ రకమైనటువంటి ఇదిని చేయడానికి అని. చూసారా చిలకలు మన చుట్టూనే తిరుగుతున్నాయి. ఇదిగోండి, ఇది శ్యామలామ్మ వారి యొక్క వైభవం. ఈ ప్రాంతంలో అంతకుముందు అసలు ఎట్టి పరిస్థితుల్లో చిలకలు అనేటువంటిది లేదు. ఇలా రామచిలకలు ఎలా వస్తాయా అని చెప్పేసి నేను చూశాను. మళ్ళీ సబ్జెక్ట్ పోతుంది కాబట్టి ఇక్కడ నారు పోసావా నీరు పోసావా అని ఆ మేజర్ చంద్రకాంత్ సినిమాలో అక్కడ అంటే చరిత్రలో మనం అంటే ఈ అర్థమవడం కోసం చలనచిత్ర సంబంధమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తూ ఉన్నాను. ఎందరో మహానుభావులు ఈ యొక్క స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఈ రోజులో వాళ్ళు ఎంతోమంది ఇప్పటికీ కూడా బార్డర్లో ఎంతోమంది అహోరాత్రులు శ్రమిస్తూ ఉండబట్టే మనం ఈ రకంగా ఉండగలుగుతున్నాం. భగవంతుడు ఎక్కడో లేడు, ఆ సైన్యంలో రూపంలోనూ అట్లనే ప్రజల్ని పరిపాలించేటువంటి ఒక రాజకీయ నాయకుల రూపంలోనూ వైద్యుల రూపంలోనూ. అందుకే ఎవరి దగ్గర ఏ దైవశక్తి ఎలా నిక్షిప్తమైందో మన కోసం ఆ ప్రకృతి ఏ విధంగా ఆ శక్తిని అందరిలో ప్రసరింపచేస్తున్నటువంటిది నిర్ణయించడం చాలా కష్టం. అలాంటిది
వీళ్ళు ఆ రకంగా మీరేమైనా ఆస్తులు రాసిచ్చారా, లేకపోతే నీ కలిగి ఉన్నదని దాంట్లో నువ్వేమైనా విలువైన సమయాన్ని కేటాయించావా? గురువుగారు మీరు పలానా సమయం చెప్పారు, ఆ పలానా సమయానికి రాకపోతే భగవంతుని కూడా నిందించేటువంటి ఒక పరిస్థితులలో గురువు యొక్క వైభవం ఎలా తెలుస్తుంది? ముందు ఈ ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజశ్యామల చేస్తే వచ్చే ఫలితాలు మెల్లమెల్లగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు ఈ విషయాలు గమనిస్తూ ఉండండి. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఈ నేను చెప్పేటువంటి ఒక విషయాలు నాకేదో అనుభవం ఉండి లేకపోతే నేనేదో అని కాదు, నాకున్న అనుభవాలని ఈ స్వర్ణాలయ నిర్మాణం కోసం నేను చేస్తున్నటువంటి ఒక సాధనలో నాకు కలిగినటువంటి ఒక అనుభవాలని, నా మనసులో ఉండబడే విషయాలని నేను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. జయ జయ శంకర, హరహర శంకర. తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. రేపు మాఘమాసంలో అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణ శంకుస్థాపన, దానికి సంబంధించి మొన్న శ్రావణ పౌర్ణమి నుండి దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మీ గోత్రనామార్చనతో యాగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు ముందుగా అనుష్ఠానాలు నడుస్తూ ఉన్నాయి కనుక ఈ దీక్షా కార్యక్రమాలు ఉపదేశం కావలసినటువంటి వాళ్ళు, అలానే యాగంలో పాల్గొనేటువంటి వాళ్ళు